కొన్నిసార్లు చిన్న విషయాలకు కూడా చాలా పెద్దగా ముందుగా రియాక్ట్ అయిపోయి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం వల్ల ప్రాణాలు కూడా కాపాడుకోవచ్చని దీక్షిత్ అనే మన ఫాలోవర్ ఇన్స్టాగ్రామ్లో మనకి అతని యొక్క ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకున్నప్పుడు అర్థమైంది మచ్చస్. సో కథలోకి వస్తే, కర్నూలులో 4 ఫ్రెండ్స్, దీక్షిత్, లిఖిత్, మొహాఫీజ్, రాకేష్. ఈ 4 బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళు డిఫరెంట్ ప్లేసెస్లో జాబ్స్ చేస్తూ ఉంటారు. దీక్షిత్ అండ్ లిఖిత్ మాత్రం ఒక చోటనే జాబ్ చేస్తూ ఉంటారు అనమాట. వీళ్ళు కర్నూలులో ఎప్పుడు కలిసినా కానీ దే వాంట్ టు హ్యాంగ్ అవుట్ మోస్ట్లీ. సో అలాగా ఒకసారి 4 ఫ్రెండ్స్ కలిసినప్పుడు వీళ్ళు ఏమనుకున్నారంటే, అరే కర్నూలులో జగన్నాథ్ హిల్స్ ఉంది కదా, పైన ఆంజనేయ స్వామి టెంపుల్, మధ్యలో మసీదు ఇవన్నీ ఉన్నాయి కదా, సో అవన్నీ చూసుకుని వద్దాం రా అని అనుకున్నారనమాట. ఓకే అని చెప్పేసి 4 ఒకానొక రోజున ప్లాన్ చేసుకున్నారు. అలా వీళ్ళు ప్లాన్ చేసుకున్న తర్వాత ఒక పర్సన్ జీప్ బుక్ చేశాడనమాట. అంటే ఓపెన్ టాప్ జీప్ ఉంటుంది కదా, అలాంటిది ఒక రెంట్ తీసుకున్నారు. అండ్ ఈ 4 స్టార్ట్ అయ్యారనమాట. అందరికీ వర్క్ ఉండటం, స్టార్ట్ అవ్వడం లేట్ అవ్వడంతో వీళ్ళు సాయంత్రం పూట, అంటే ఆల్మోస్ట్ నైట్ 8 o'clockకి వీళ్ళు జగన్నాథ్ గుట్టకి వెళ్దామని డిసైడ్ అయ్యారనమాట. సో జగన్నాథ్ గుట్టకి ఏంటిదంటే, వెళ్ళాలంటే దేర్ ఆర్ 2 ways బేసికల్గా. ఒకటి నార్మల్గా ప్రతి ఒక్క కార్ వెళ్ళేది, అండ్ ఇంకొకటి షార్ట్ కట్ రూట్ అనమాట. ఇది టోటల్లీ ఆఫ్ రోడింగ్ అండ్ ఘాటిష్ టైప్ ఉంటుంది అనమాట. సో వీళ్ళు అరే ఎట్లాగో ఇప్పుడు వెళ్తూనే ఉంటాం కదా మెయిన్ రోడ్ నుంచి, ఈసారి మాత్రం మనం ఘాట్ రోడ్ నుంచి వెళ్దాము, లెట్స్ టేక్ ఎ డీ టూర్ అని చెప్పేసి అని అనుకుని వీళ్ళు అలా వేరే రూట్ ద్వారా జగన్నాథ్ గుట్టకి వెళ్ళడం స్టార్ట్ అయ్యారనమాట. 8 o'clockకి స్టార్ట్ అయిన వీళ్ళు, రూఫ్ టాప్ ఉండదన్నమాట ఆ జీప్కి. సో వీళ్ళు డ్రైవ్ చేస్తూ ఉండగా రోడ్స్, ఆబ్వియస్లీ షార్ట్ కట్స్ ఎట్ ఉంటుంది, రాళ్ళు రప్పలు ఇవన్నీ బాగుంటాయి కదా. సో జీప్ బాగా అటు ఇటు స్వింగ్ అవుతుంది. వీళ్ళేమో ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. మొత్తం క్లైమేట్ అంతా చాలా బాగుంది, మంచిగా ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. దెన్ వీళ్ళు వెళ్తూ ఉండగా గాలి బాగా రావడం మొదలైంది అనమాట. వాము వర్షం వచ్చేలా ఉందనుకుని వీళ్ళు కొంచెం ఫాస్ట్గా కొంచెం స్పీడ్ పెంచారు. వీళ్ళు స్పీడ్ పెంచేసరికి ఏమైంది అంటే, మన జీప్ ఉంటుంది కదా, ఆ జీప్ ఒక రాయి మీదకి ఎక్కేసరికి బ్యాటరీ పైన స్టెప్ అప్ అని ఒక లింక్ ఉంటుంది అనమాట. ఆ లింక్ ఊడిపోయింది అనమాట. ఆ లింక్ ఊడిపోయి కింద పడిపోయి టమక్కని సౌండ్ వచ్చింది. వీళ్ళు అరే ఏమైందిరా అనుకొని బండి స్టార్ట్ అవ్వట్లేదు. ఎంత స్టార్ట్ చేసినా బండి స్టార్ట్ అవ్వట్లేదు, ఎందుకంటే బ్యాటరీ లేదు కాబట్టి. సో వీళ్ళు ఏం చేశారు, ముందుకు దిగి బోనెట్ ఓపెన్ చేసి చెక్ చేస్తూ ఉంటే వీళ్ళకి ఏం అర్థం కాలే. అదే టైంలో ఫుల్గా జోరుగా వర్షం పడుతుంది. పోనీ కార్లో కూర్చుందామా అంటే కనుక డిక్కీ లేదు, ఇన్ ద సెన్స్ రూఫ్ టాప్ లేని జీప్ అనమాట. సో ఇదంతా కాదులే అని చెప్పి ఇంకా జీప్ని పట్టుకొని 4 నెట్టుకుంటా డేక్కుంటా అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు కింద వీళ్ళు కార్ ఆపారనమాట, వీళ్ళు జీప్ ఆపారు. సో జీప్ ఆపి ఆ చెట్టు కింద నుంచున్నారనమాట. ఆ చెట్టు కింద కూడా వీళ్ళు తడిచిపోతూనే ఉన్నారు. సో తడిచిపోతూ ఉన్నారు, షివర్ అవుతున్నారు. అరే ఇట్లా ఎంతసేపు అని వెయిట్ చేస్తాము, మనం ఇక్కడ దాకా నెట్టుకుంటే తీసుకొచ్చాం కదా, మన కార్కి ఏమైందో చూద్దాం అని చెప్పి జీప్ యొక్క బోనెట్ ఓపెన్ చేసి చూస్తే వీళ్ళకి బ్యాటరీ యొక్క వైర్ లూజ్ అవడంతో వీళ్ళకి అర్థమైందనమాట. అరే ఇట్లా స్టెప్ అప్ పోయిందిరా అని అర్థమయ్యి, సరే ఎక్కడ పోయిందో ఎతుకుదాం పదా అని చెప్పేసి ఇద్దరు స్టార్ట్ అయ్యారనమాట. ఇద్దరు స్టార్ట్ అయితే 3వడు నేను కూడా వస్తా అన్నాడు. 4వడు ఏమో అరే మీరు వెళ్ళండిరా, నేను నా వల్ల కాదు అని చెప్పేసి లిఖిత్ ఏమో జీప్ దగ్గర కూర్చున్నాడు. దీక్షిత్, మొహాఫీసు, రాకేష్ వీళ్ళ ముగ్గురేమో స్టెప్అప్ కోసం ఎతకడానికి వచ్చారనమాట. గంట సేపట్లో స్టెప్అప్ ఎతికి తీసుకొచ్చారు. వెనకాలకు నడుచుకుంటూ ఆనందంతో వస్తున్నారనమాట. వీళ్ళు వచ్చి చూసేసరికి లిఖిత్ ఏమో స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తున్నాడు. స్ట్రేంజ్ అంటే ఏం లేదు, చెట్టు దగ్గర ఒక చిన్న రాయి ఉంది, రాయి దగ్గర కూర్చున్నాడు అనమాట. ఇట్లా కాళ్ళు వేసుకొని ఇట్లా కూర్చుంటారు చూసినా, అట్లా కూర్చున్నాడు లిఖిత్. ఓకే అనుకున్నారు. లిఖిత్ ఏమో అరే లిఖిత్ రారా అంటే పలకట్లేదు, ఎంత పిలిచినా రావట్లేదు అనమాట, లెగట్లేదు, అంతే కూర్చున్నాడు. వీడికి ఏం పోయకాలం పుట్టిందిరా అని వీళ్ళ ముగ్గురు లిఖిత్ పట్టుకుని జీప్లో కూర్చోబెట్టారనమాట. ఐఎమ్ సారీ, ఎవ్రీ టైం కార్ వస్తుంది, జీప్లో కూర్చోబెట్టారనమాట. జీప్లో కూర్చోబెట్టంగానే లిఖిత్ ఏమో జగన్నాథ్ గుట్టకి వెళ్దాం పదా అని అన్నాడు అనమాట. ఇంత రాత్రి ఇంత యవ్వారం ఈ టైంలో ఎందుకు అంటే, లేదు మామ వెళ్దాం అని జగన్నాథ్ గుట్టకి వెళ్దాం అన్నాడు అనమాట. సరే అని చెప్పి జగన్నాథ్ గుట్ట వైపు తిరగంగానే లిఖిత్ ఏమో ఇప్పుడు మీ అందరికీ ఏం జరుగుతుందో నాకు తెలుసు అని ఒక మాట అన్నాడు. కానీ పట్టించుకోలేదు. కారు డ్రైవ్ చేస్తున్న మా ఆఫీస్కి ఎదురుగుండి ఏదో పోయినట్టు అనిపించి, అరే ఏదో పోయినట్టు అనిపించింది రా అని అన్నాడు అనమాట. కానీ
ఎవరు చూసినా కానీ ఏం కనిపించలేదు, వర్షం పడుతుంది కదా గాలి వల్ల ఏదో ఒకటి కనిపించి ఉంటుందిలే అని వీళ్ళు అనుకున్నారు అనమాట. ఇంకా జీప్ ఆన్ చేసి వెళ్తూ ఉన్నారు. జీప్ ఏమో కొంచెం డౌట్ కొడుతుంది వీళ్ళకి ఎందుకో అని. సో అలా పైకి వెళ్తూ ఉండే కొద్దీ వీళ్ళకి లెఫ్ట్ సైడ్ ఒక హోటల్ కనిపించింది, లెఫ్ట్ ఆర్ రైట్ సైడ్ ఒక హోటల్ కనిపించే, అరే ఇంకా చాలు ఇవాళకి అమ్మాయి ఈ వర్షం తగ్గేటట్లేదు, ఎంత తడిచినా కానీ పైకి పోయి ఏం చేస్తాము, చలో పోయి పడుకుందాం పా అని చెప్పేసి హోటల్ బుక్ చేద్దామని ఆపారనమాట. హోటల్ దగ్గర ఆపి దిగుతూ ఉంటే లిఖిత్ ఏమో ఆడే కూర్చున్నాడు, మళ్ళీ వీళ్ళ ముగ్గురే లోపలికి వెళ్ళి మాట్లాడుతున్నాను. రూమ్ బుక్ చేసి పైకి వెళ్ళి లిఖిత్కి ఫోన్ చేస్తూ ఉంటే ఫోన్ ఎత్తట్లే లిఖిత్కి. ఎందుకు? లగేజ్ తీసుకురావడానికి, లిఖిత్ గడ జీప్లో ఉన్నాడు కాబట్టి లగేజ్ తీసుకురావడానికి ఫోన్ చేశారు, కానీ ఫోన్ ఎత్తట్లే. ఈ అమ్మ వీడికి ఏమైంది, వీడు ఎందుకు ఫోన్ ఎత్తట్లే అని చెప్పి వీళ్ళ ముగ్గురు మళ్ళీ కిందకు వచ్చి చూస్తే లిఖిత్ జీప్ దగ్గర లేడు. ఓడి అమ్మ లిఖిత్ గడ ఏమయ్యాడు, ఎటు పోయాడు అని ఆలోచిస్తూ ఉంటే అమ్మ మళ్ళీ ఎటో పోయినట్టు ఉన్నాడు అని చెప్పి వీళ్ళు జీప్ ఎక్కి స్టార్ట్ చేస్తూ ఉంటే వర్షం పడుతూనే ఉంది. స్టార్ట్ చేయగానే జీప్ యొక్క లైట్స్ ఎదురుగుండా లిఖిత్ ఆడ కూర్చొని ఏడుస్తున్నాడు, ఆడపిల్ల ఏడ్చినట్టు ఏడుస్తున్నాడు అనమాట. ఒరే ఏమైందిరా అంటే నేను జగన్నాథ్ గుట్టకి వెళ్తా అని ఏడుస్తూ ఉన్నాడు. ఏందిరా జగన్నాథ్ గుట్టకి వెళ్ళేదని చెప్పి వీళ్ళ ముగ్గురు మళ్ళీ వాడిని తీసుకెళ్ళి రూమ్లో పడేశారనమాట. రూమ్లో పడేసిన తర్వాత రాత్రి అప్పటికి ఆల్మోస్ట్ 12 అవుతుంది. వీళ్ళు ఏదో ఆ రెస్టారెంట్లో ఏదో ఒక ఆర్డర్ చేసుకొని తెప్పించుకొని తింటూ ఉన్నారు. తినేంతసేపు బాగుంది. దీన్ని తిన్నాక లిఖిత్ ఏమో మా ఆఫీస్ గాడి యొక్క ఫోన్ తీసుకొని వేరేటోడికి ఎవరికో ఫోన్ చేసి, మావా జగన్నాథ్ గుట్టకి వెళ్దామా మావా, నువ్వు రా మావా, నీకు ఏం కావాలంటే ఇస్తా, నాస్తి రాసేయమంటావో ఇస్తాను, ఏదో వింతగా మాట్లాడుతున్నాడంట. ఏమో వీళ్ళందరూ షాక్, అరే మనం వచ్చిందే దానికి గారు వీడింది ఇట్లా బిహేవ్ చేస్తున్నాడని వీళ్ళందరికీ అప్పటికి డౌట్ వస్తూ ఉంది, కానీ పెద్దగా పట్టించుకోలే. అయితే మా ఆఫీస్ కూడా అన్నాడు అనమాట, అరే వీడు ఏదో తేడా కొడుతుంది, పదా మనం దర్గాకి తీసుకెళ్దాం పదా అంటే, దర్గా అన్న మాట వినగానే లిఖిత్ ఏమో ఎగిరి బెడ్ మీదకి దూకి ఒక అమ్మాయి బట్టలు లేకుండా దుప్పటి ఎట్లా కప్పుకుంటే అలా కప్పుకొని ఉన్నాడు అనమాట. వీళ్ళందరికీ డౌట్ వచ్చింది. బట్ స్టిల్ అప్పుడు దీక్షిత్ అన్నాడు అనమాట. దీక్షిత్ ఏమో అయ్యే మా దర్గా ఎందుకురా, టెంపుల్కి తీసుకెళ్దాంపా అని చెప్పేసి దీక్షిత్ అనగానే, టెంపుల్ వద్దు ఏమొద్దు అని, జగన్నాథ్ గుట్టకే పోదాంపా అనగానే ఏం అవసరం లేదు అని దీక్షిత్ అనగానే లిఖిత్ బెడ్ పై నుంచి దూకి దీక్షిత్ యొక్క కాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళు కొరకడానికి ట్రై చేస్తున్నాడు. అప్పుడు వీళ్ళకి ఫిక్స్ అయిపోయింది, అమ్మ వీళ్ళు ఏదో పట్టిందిరా నాయన, వీడు ఏదో వింతగా బిహేవ్ చేస్తున్నాడు అనిపించి వీళ్ళని ఆ రోజు నైట్కి నైట్ అరౌండ్ 3 అనుకుంటా ఆ టైం వరకు మనోడిని బుజ్జకిచ్చి ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి మాట్లాడి 4ంటికి నిద్రపుచ్చారు మచ్చస్. నిద్రపుచ్చిన తర్వాత మళ్ళీ 5ంటికి లెగిసి జగన్నాథ్ గుట్టకు పోదామని అంటూ ఉన్నాడు. సరే పదరా నాయన పోదామని వీళ్ళు రూమ్లోంచి బయటికి వెళ్తుంటే లిఖిత్ రావట్లేదు. ఏందా అని చూస్తే రూమ్ బయట దిష్టి గది ఉంటుంది, నిమ్మకాయలు అది ఉందనమాట. అది తీసేస్తేనే వస్తా అన్నాడు. అది తీసేశారు. అది తీయంగానే వీళ్ళు ఏం చేశారు, మనోడిని జగన్నాథ్ గుట్టకు తీసుకెళ్లకుండా ఏం చేశారు అంటే దర్గాకి తీసుకెళ్దామని అనుకున్నారనమాట. కిందకి రాగానే, సార్ మీరు ఆర్డర్ చేసిన బండి వచ్చింది సార్, మీరు రెంట్ కోసం ఇక్కడ అని చెప్పేసి KTM 390 ఎక్కడ ఉంది, ఎవడు ఆర్డర్ చేశాడు రా అంటే నేనే ఆర్డర్ చేసిన లిఖిత్ గాడు అన్నాడు. ఏంద్రా అంటే బండి మీద పోవాలని ఉందిరా నాకు అని చెప్పేసి బండి ఎక్కిన ఎమ్మటే లిఖిత్ అనేటోడికి హిందీ పాటలే కాదు హిందీ మాట్లాడడం కూడా రాదనమాట. బట్ వీళ్ళతో మాత్రం మై జగన్నాథ్ గుట్టాకి ఊపర్ జాకే ఆతాం రే మై దేక్తాం అని చెప్పేసి జొయ్యన్ లగెత్తుకొని బండేసుకొని వెళ్ళిపోయాడు అనమాట. మళ్ళీ వీళ్ళు ఫోన్ చేస్తే ఫోన్ పట్టుకొని, అరే మామ మై చూసుకోలేకే జారం రే మామ అంటే ఇంకెవరినో వేసుకొని వెళ్తున్నాను అంటున్నాడు. కానీ వీళ్ళ దగ్గర ఉన్న 4 వీళ్ళ ముగ్గురు ఉన్నారు. వీళ్ళ ముగ్గురు జీప్ దగ్గర ఉన్నారు, వాడేమో బైక్ వేసుకొని జంపు. సో అట్లాగా ఇక వీళ్ళందరూ ఏం చేశారు అంటే ఫైండ్ మై డివైస్లో మనోడి యొక్క లొకేషన్ ఫైండ్ అవుట్ చేసి చూడంగానే జగన్నాథ్ గుట్ట దగ్గర ఉన్నాడు అనమాట. వీళ్ళు ఫాస్ట్గా పైకి వెళ్ళి జగన్నాథ్ గుట్ట దగ్గరికి వెళ్ళి మనోడిని కింద పడేసి చెప్పులతో పిచ్చ కొట్టారనమాట. కొట్టంగానే మనోడికి ఏదో తెలిసిపోయినట్టు, ఏదో జ్ఞానోదయం అయినట్టు, ఎరా నన్ను ఎందుకు కొడుతున్నారా అని చెప్పేసి మనోడు అన్నమాట. అమ్మ విడిపోయింది అనుకొని ఇమ్మీడియట్లీగా కిందకి తీసుకొచ్చి మసీదులో కూర్చోబెట్టారనమాట. మసీదులో ఫస్ట్ టైం వచ్చినప్పుడేమో పట్టించుకోలేదు, ఇలా వెళ్ళిపోయి మళ్ళీ వచ్చిన తర్వాత అప్పుడు సాహెబులు పట్టించుకొని తీసుకెళ్ళారు లోపలికి తీసుకెళ్ళిన ఒక 2 గంటల తర్వాత వచ్చి సాహెబులు అంటున్నారు అనమాట. ఆ పర్సన్ అంటున్నాడు దట్
మీరు టైంకి తీసుకొచ్చి చాలా మంచి చేశారు. ఇలాంటి చెడు ఆత్మలు, ఇలాంటి చెడు ఎంటిటీస్ అనేవి చాలా డేంజరు. రోజులు గడిచే కొద్దీ మీకు దాని యొక్క పవర్ ఇంకా ఎక్కువైతూ ఉంటుంది. మీరు ఇంకా చాలా లక్కీ. మీరు మిమ్మల్ని అది ఓన్లీ జగన్నాథ్ గుట్ట అని అంటూ ఉంది తీసుకెళ్ళమని. కొన్నిసార్లు ప్రాణాలు అడుగుతుంది. ప్రాణాలు అడిగినప్పుడు మాత్రం ఇంకా దాని పవర్ని మనం ఆపలేము, నేనేనా ఆపలేను అని చెప్పేసి ఆ సాయిబులు అన్నాడు అనమాట. మరి ఎవరు సార్, ఏంది సార్ అంటే, 2 లవర్స్ అంట జగన్నాథ్ గుట్ట దగ్గర సూసైడ్ చేసుకున్నారు అనమాట. సో వాళ్ళ యొక్క ఎంటిటీస్ ఇట్లా తిరుగుతున్నాయి, వాళ్ళ యొక్క ఎంటిటీస్ ఇలా తిరిగాయి, వీళ్ళలోకి పూనాయి అని చెప్పి ఆ సాయిబులు అనేసరికి వీళ్ళందరికీ షాక్ అయిపోయింది. ఇంకా మనోడిని పట్టుకొని తాయెత్తులు కట్టించేసి మళ్ళీ కిందకు వచ్చే దారిలో మళ్ళీ టెంపుల్లోకి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ కూడా కొన్ని తాయెత్తులు పట్టుకొచ్చి ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి తీసుకొచ్చిన ఒక వారం రోజుల దాకా లిఖిత్కి పాపం ఫీవర్ ఇష్యూ వింతగా బిహేవ్ చేశాడు. బట్ ఆ తర్వాత నుంచి ఏం ప్రాబ్లం లేదనమాట. అండ్ సో మీలో కూడా ఇట్లాంటి ఏదైనా వింత ప్లేస్కి వెళ్ళినప్పుడు ప్లీజ్ టేక్ ఎ మెయిన్ రోడ్. అండ్ ఒకవేళ ఎవరైనా మీ ఫ్రెండ్ వింతగా బిహేవ్ చేస్తుంటే జల్దీగా తీసుకెళ్ళండి. ఏదైనా కానీ, ఒకవేళ వింత దెయ్యం పట్టడం వల్లనో లేకపోతే కనుక నార్మల్గా అయినా కానీ ప్లీజ్ డూ టేక్ కేర్ ఆఫ్ దెమ్ ఇమీడియట్లీ, సో దాట్ ముదరకుండా తొందరగా మనం ఇష్యూని సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? సో దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ దీక్షిత్, లిఖిత్, మొహాఫీజ్ అండ్ రాకేష్. సో దీక్షిత్ అనే మన ఫాలోవర్ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో ఇలాంటి స్టోరీస్ మీకు ఇంకా కావాలంటే ప్లీజ్ టు మెన్షన్ ఆన్ ద కమెంట్ సెక్షన్ మచస్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ ఆల్. టాటా బై బై. సీ యూ.